వాతావరణం, పచ్చని చెట్ల నడుమ రాళ్ళు రప్పలు దాటుకుంటూ లోయల్లోకి దిగుతూ ఎక్కుతూ శేషాచల కొండల్లోని కుమారధార తీర్థానికి భక్తజనం పోటెత్తారు. ప్రతి ఏడాది పాల్గొన పౌర్ణమి నాడు తిరుమల తిరుపతి దేవస్థానం కుమారధార తీర్థ ముక్కోటిని నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా కుమారధార తీర్థ ముక్కోటిని టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను తీర్థానికి అనుమతించారు. తిరుమల స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కుమారధార తీర్థాన్ని సందర్శించారు. లోయల్లోకి దిగుతూ బండల మీదుగా కొండలు ఎక్కుతూ సాగిపోయారు. 10 ఏళ్ల పిల్లలు మొదలు వృద్ధుల దాకా ఈ తీర్థయాత్రలో ఉత్సాహంగా నడిచారు. అనేక చోట్ల టీటీడీ నిచ్చెనలు ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల తాళ్లు కట్టి వాటిని పట్టుకుని నడిచే ఏర్పాటు చేశారు. దారిలోనూ నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ వంటివి ఇచ్చారు. భద్రత, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. రద్దీ పెరగడంతో అక్కడక్కడ భక్తులను ఆపేసి పంపారు. ముఖ్యంగా తీర్థం వద్ద పైకి ఎక్కేందుకు, కిందికి దిగేందుకు ఒక్కటే నిచ్చెన దారి ఏర్పాటు చేయడంతో గంటన్నర పాటు భక్తులు ఆగిపోవాల్సి వచ్చింది. దాదాపు 6,000 మంది కుమార తీర్థానికి నడిచి కుమారస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.